స్తోత్రం నిత్రకు తండ్రి స్తోత్రం పరిశుద్ధాత్మదేవ స్తోత్రాత్మదేవ స్తోత్రం ఆదరణకర్త స్తోత్రం హల్లెలూయా 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 ప్రైజ్ యు లార్డ్ ప్రైజ్ యు లార్డ్ ప్రైజ్ యు లార్డ్ ఆత్మదేవా మీకే స్తుతి స్తోత్రములు 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 అద్భుతకరుడా స్తోత్రములు బలవంతుడైన దేవా స్తోత్రములు నిత్యురగు తండ్రి స్తోత్రములు పరిశుద్ధాత్మదేవా మీకే స్తుతి స్తోత్రం యేసయ్యా వందనాలు యేసయ్యా స్తుతి యేసయ్యా స్తోత్రం యేసయ్యా ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆత్మదేవా నీకు స్తుతి స్తోత్రం 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 మాతో మాట్లాడనై ఉన్న దేవా స్తోత్రం మమ్మల్ని బలపరచు దేవా స్తోత్రం మమ్మల్ని స్థిరపరచు దేవా స్తోత్రం పరిశుద్ధపరచు దేవా స్తోత్రం వాక్యమై ఉన్న దేవా స్తోత్రం ఖడ్గమై ఉన్న దేవా స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం ఆత్మదేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు 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 యేసయ్యా హల్లెలూయా 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 ప్రైజ్ యు లార్డ్ జీసస్ ప్రైజ్ యు లార్డ్ జీసస్ ఆత్మదేవా యేసునాథా నీకే స్తుతి స్తోత్రం జీసస్ లౌషిదిరి కరబా రిబాదలో షికందల షిదిరి దిరి మరబా షిక హల్లెలూయా 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 ప్రైజ్ యు లార్డ్ జీసస్ ఆత్మదేవా నీకే వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రములు యేసయ్యా మీకే ఘనత మీకే మహిమ మీకే ప్రభావములు కలుగునుగాక ఆమేన్ హల్లెలూయా 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 దయచేసి అందరూ కూర్చోండి. ప్రభునామన మీకు అందరికీ వందనాలు. లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుండి 4 వాక్యాలు చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 4 వాక్యాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను దిగి నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభు యేసరక్షక మీకు వందనాలు నాయన స్తుతి నాయన స్తోత్ర తండ్రి జీవాధిపతివి జీవంగల దేవుడు మాతో మాట్లాడనై ఉన్న ప్రభు నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ జీవ వాక్కులతో మాతో మాట్లాడండి ప్రభువా. ఎక్కడ మేము నిలబడలేకపోతున్నామో ఎక్కడ మీ కృప పొందలేకపోతున్నామో ఎక్కడ మీ ఆశీర్వాదం మేము పొందలేకపోతున్నామో మీ వాక్కుల ద్వారా మాకు తెలియపరిచి మమ్మల్ని సరిచేసి పరిశుద్ధపరిచి నిత్య జీవనకు వారసులు అవునట్టుగా మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధపరచమని నన్ను మరుగుపరచుకొని మీరు మాట్లాడమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగునుగాక. యేసు ప్రభువు తన పరిచర్య మార్గమునకు ముందు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనకు కూడా ఉపవాస ప్రార్థనలు అప్పుడప్పుడు అలవాటు ఉంది. మరి ముఖ్యంగా ఈ దినము చాలామంది ఉపవాసము ఉంటున్నారు. మంచిదే. ప్రియమైనటువంటి దేవునులరా, మనిషికి ఎప్పుడు శోధన కలుగుతుందంటే ఇబ్బందిగా ఉన్నప్పుడే శ్రమలో ఉన్నప్పుడే శోధన కలుగుతుంది. ఇక్కడ శరీరాశ ఆకలి కలిగినప్పుడు సాతానుడు ఎవరిని శోధిస్తున్నాడు? ప్రభువునే శోధించడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. మరి మనము ఎవరికైనా ఇలాంటి శోధనలు కలుగుతూ ఉంటుంది. ఆకలి వేసినప్పుడు మనం ఏమనుకుంటాము? ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తింటే ఆకలి తీరిపోద్ది, వాళ్ళంది తినాలి అవన్నీ మనం అనుకోం. ఆకలిగా లేనప్పుడైతే అల్లది కావాలి ఇది కావాలని కోరుకుంటాం. కానీ ఆకలి వచ్చిన తర్వాత నాకు ఏదో ఒకటి ఆహారం తినాలని ఆశ కలిగి ఉంటాం. ప్రియమైనటువంటి దేవునులారా, మనుషులందరూ కూడా ఇలాగే శోధించబడతారు కనుక సాతానుడు యేసు ప్రభువును కూడా శోధించాలని చూస్తున్నాడు. కానీ ప్రభు ఏం చెప్పాడు? అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. కాబట్టి మనుషుడు జీవించాలంటే కేవలం రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని దేవుని వాక్యములో మనము గమనిస్తున్నాం. మనం పరిశుద్ధ గ్రంథంలో యూదా దేశపు ప్రవక్తను గురించి మనం గమనిస్తాము. చూడండి, యూదా దేశపు ప్రవక్త మరి యరొబాము పరిపాలన కాలంలో అతని గురించి ప్రవచించినటువంటి ప్రవక్త. అతడు ఒక అబద్ధ ప్రవక్త ద్వారా శోధింపబడి ఆహారం తిని
అతను మార్గమధ్యంలోనే మరణమైపోయినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 13 అధ్యాయము 15 నుంచి 20 వరకు 25 వరకు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 13 అధ్యాయము 15 నుండి. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు, నేను నీతో కూడా మళ్ళీ రాజనను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరుగువద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పెను. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పనని అతనితో అబద్ధమాడగా, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకి వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమునే భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేబ్రము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచియుండెను. సింహమును శవము దగ్గర నిలిచియుండెను. కొందరు మనుష్యులు ఆ చోటికి వచ్చి శవం మార్గమందు పడియుండుటయు సింహము శవము దగ్గర నిలిచిండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యూదా దేశపు ప్రవక్త యొక్క పేరు ఇక్కడ వ్రాయబడలేదు, కానీ ఆయన సామాన్యమైన ప్రవక్త కాదు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెరోబాము దేవునికి వ్యతిరేకంగా మనుషుల చేత విగ్రహారాధనకు ప్రేరేపించి దానిలో ఒకటి, బేతేలులో ఒకటి, 2 బంగారు దూడలను చేయించి వారి చేత విగ్రహారాధన చేయిస్తున్నారో, అతను చేయించిన తర్వాత ఏం చేశాడంటే, అతను తానే ఆ యొక్క బలిపీఠం ఎక్కి బలి అర్పించడానికి నిలబడినప్పుడు యూదా దేశం నుంచి వచ్చినటువంటి ప్రవక్త ఏమని ప్రకటించాడంటే, మరి నువ్వు ఎక్కినటువంటి ఈ బలిపీఠము బద్దలైపోను, బుగ్గి ఉలికిపోను అని ప్రవచించాడు. వెంటనే ఆయన ప్రవచించిన ప్రకారంగా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ రాజు అతన్ని అడుగుతున్నాడు, నువ్వు నా ఇంటికి రా, భోజనం చేయి, విశ్రాంతి తీసుకో అంటే ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ప్రవక్త ఈ ప్రవచనం ప్రవచించాడో ఆ రాజు చేయి చాపి ఆ ప్రవక్తని పట్టుకోపోయినప్పుడు రాజు యొక్క చెయ్యి ఎండిపోయి మరలా తిరిగి తీసుకోలేకపోయినప్పుడు మరి అతను ఏమంటాడు, అతని ప్రార్థన చేయమని అడుగుతాడు. ప్రవక్తనే, అయ్యా నా కోసం నీ దేవుని ప్రార్థన చేయి, నా చెయ్యి మరలా బాగా ఉన్నట్టుగా ప్రార్థన చేయమన్నప్పుడు ఈ ప్రవక్త ఆ రాజు కోసము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని చేయి బాగు చేశాడు. అందును బట్టి అతను అడుగుతున్నాడు, అయ్యా నా ఇంటికి రా, నా ఇంట్లో భోజనం చేసుకో, విశ్రాంతి తీసుకో అని అడిగినప్పుడు ఆ ప్రవక్త ఏమన్నాడంటే, నేను నీ ఇంటికి రాను, నీ ఇంట్లో భోజనము చేయను, ఎందుకంటే అక్కడ భోజనం చేయకూడదని దేవుడు నాకు సెలవిచ్చి ఉన్నాడు, నువ్వు వచ్చిన త్రోవన తిరిగి వెళ్ళకూడదని కూడా చెప్పి ఉన్నాడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక అతడు ఏం చేశాడు, రాజు మాటకి లోపడలేదు, అక్కడ భోజనం చేయలేదు, అతను వచ్చిన దారిని రాకుండా మరి ఒక దారిని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ఇతను ఇట్లా తిరిగి వెళ్ళిపోయి ఒక బెదరీ వృక్షం క్రింద కూర్చొని ఉంటే మరి ఆ దేశంలో ఉన్న ముసలి ప్రవక్త వివరంగా అనుకొని తన కుమారులను మరి గాడిదను కందగట్టించి తన కుమారుల ద్వారా ఆ యొక్క యూదా దేశపు ప్రవక్త దగ్గరికి వెళ్ళుచున్నాడు. అక్కడికి వెళ్ళి అతను చెప్పిన మాటలన్నీ ఏమిటి, అతను అబద్ధమాడాడు. ప్రియమైనటువంటి దేవునులారా, శోధనలు మామూలు మనుషులకే కాదు, ప్రవక్తలకి, దైవ సేవకులకి అందరికీ వస్తాయి. మరి ఇతను ఏమంటున్నాడు, నేను కూడా నీ వంటి ప్రవక్తనే, దేవుడు నన్ను ఏం చేశాడు, పంపించాడు, నిన్ను పిలిపించి నీకు భోజనం పెట్టమని చెప్పి పంపించాడని ఏం చేస్తున్నాడు, అబద్ధమాడితే ప్రియమైనటువంటి దేవునులారా, ఈ ప్రవక్త తిరిగి యూదా దేశపు ప్రవక్త తిరిగి వెళ్ళి అతనితో కూడా అతని ఎండా భోజనము చేస్తున్నాడు. అతను భోజనం చేస్తుండగానే
ఏ ప్రవక్త అయితే అబద్ధం ఆడాడో అతనికి మరల దేవుని వాక్కు వచ్చింది. అతనికి వచ్చిన వాక్కు ఏమిటంటే, నువ్వు దేవుని మాట లెక్క చేయకుండా వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నావు కనుక నువ్వు తిరిగి నీ దేశంలోనికి పోవు, నీ పితరుల సమాధియతకి నీ శవము చేరదు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియమైనటువంటి దేవుళ్ళారా, అతను తిరిగి వెళ్ళినప్పుడు మనం గమనిస్తున్నాం, పొదలో నుంచి ఒక సింహం వచ్చి అతన్ని ఏం చేసింది, అతన్ని చీల్చివేస్తుంది. ఆ గాడిద అక్కడే నిలబడి ఉంది, ఆ యొక్క ప్రవక్తను చీల్చేసిన సింహం కూడా అక్కడే నిలబడింది. ఎందుకంటే దేవుడు సింహానికి సెలవిచ్చాడు. ఎందుకని, అతను ప్రవక్త అయి ఉన్నప్పటికీ అతడు దేవుని మాటకు లోబడలేదు కాబట్టి, మోసపోయాడు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే. మనం తినకూడదా అని మీరు అడగొచ్చు, తినవచ్చు, కానీ నువ్వేం చేయాలా, నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు ఏం చేయాలి, దేవుని ఏదో ఒక మాట విచారణ చెయ్యాలి. ఈ ముసలి ప్రవక్త అబద్ధం ఆడాడు కదా, వెంటనే ఈ ప్రవక్త ఏం చేయాలా, దేవుణ్ణి అడగాల, ప్రభువా నన్ను తినమంటావా, నువ్వే నిజంగా నువ్వు పంపించావా ఇతన్ని అని చెప్పి అడిగినప్పుడు దేవుడు ఏం మాట సెలవిచ్చేవాడో మనకు తెలియదు. కానీ అతనికి ఆకలేసిందనమాట. అక్కడికి ఆకలేసింది, అతను టయర్డ్ అయిపోయాడు, అతనికి క్షీణత కలిగింది. మరి ఎప్పుడు వంద చేశాడో, ఇశ్రాయేల్ దేశం నుంచి, యూదా దేశం నుంచి వచ్చినటువంటి ప్రవక్త ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చాడు. ఎప్పటి నుంచి ఆహారం తినలేదో మనకు తెలియదు. కానీ ఆయన అలసట వల్ల కూర్చొని ఉండిన సమయంలో అపవాది ఆయన్ని శోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మన ప్రభు కూడా 40 దినములు ఉపవాసం ఉంటే అపవాది శోధిస్తూ అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడైతే ఏం చేయాలా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇందును బట్టి మనం గ్రహించుకున్నది ఏమిటి, మనిషికి ఆకలి ఎందుకు కలుగు చేశాడు దేవుడు అనేది మనం గమనించుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వాక్యము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెన్నడను మన్నాతో నిన్ను పోషించెను. ఆమేన్. ఎందుకంటే ఆకలి కలుగు చేసింది ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. ఎందుకంటే ఆకలి దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట ద్వారా మనం బ్రతుకుతామని మనం తెలుసుకునేటట్టుగా దేవుడు మనకు ఆకలి కలుగు చేశాడు. అయితే మనిషి అంత దూరం పోవట్లేదు, ఎక్కడ దాకా వస్తుంది, ఆకలి వేస్తుంది, తినేస్తున్నాం అంతవరకే. కానీ దేవుని మాట శరీరానికి కలిగే ఆకలి ఈ ఆహారం తీరుస్తుండే, ఆత్మకు కలిగినటువంటి ఆకలి ఏం తీరుస్తుంది, దేవుని వాక్యం తీరుస్తుంది. దేవుని వాక్యం చదవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చదువు రాకపోతే అది తర్వాత సంగతి. మరి చదువు వచ్చి కూడా చదవటానికి టైం లేదని, ఇంట్రెస్ట్ లేదని, చదువు బుద్ధి పుట్టలేదని, చదవలేకపోతున్నామని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవునులారా, ఈ శరీరానికి ఆకలి కలిగినప్పుడు ఆహారం తినాలని మనకు తెలుస్తుంది కదా. అంతమటుకే కాదు, శరీరానికి ఆకలి కలిగితే ఏం చేస్తారు, వాళ్ళు కష్టం చేస్తారు. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 26వ వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 26వ వాక్యము. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును. ఆమెన్. ఎందుకు చేస్తాడంటే కష్టము చేయువానికి ఆకలి ఉందన్నమాట. ఆకలికి కోసము మనిషి ఏం చేస్తారు, కష్టం చేస్తారు. ఆకలి లేకపోతే మనిషి పని చేసుకోవాల్సిన పని లేదు కదా. హాయిగా పండుకొని నిద్రపోవచ్చు, మనకు ఇష్టమైన పని చేసుకోవచ్చు, మనం ఇష్టమైన చోటుకు పోవచ్చు. ఆకలి లేకపోతే మనిషికి ఆహారంతో పని లేదు. ఆహారం కావాల్సి ఉంటే ఏం చేయాలా, ప్రతి ఒక్కరూ పని చేసుకోవాల్సిందే. ఏదో ఒక పని మనం చేస్తేనే, మన ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగం చేసుకొని జీతం తీసుకొస్తేనే ఆహార పదార్థాలు కొనుక్కోగలుగుతాం. కాబట్టి మనిషికి ఆకలి కలిగి చేసి వాని చేత కష్టం చేయిస్తాడు. కేవలము ఆహారంతో మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనము బ్రతుకుతామని మనం గుర్తెరిగినట్లుగా దేవుడు మనకు ఆకలి కలుగు చేశాడు అనేటటువంటి విషయము మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి దేవునులారా, అయితే కేవలం ఆకలి కొరకు, ఆహారం కొరకు మాత్రమే మనం బ్రతకకూడదు. మనం ఏశావును గురించి గమనిస్తున్నాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వాక్యము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వాక్యము. హెబ్రీలకు రాసిన పత్రిక ఒక పూట కూటి కొరకు తన
తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మవేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశం దొరక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఆమేన్. చూడండి, ఏశావు ఆకలికి తట్టుకోలేక ఏం చేశాడు, మరి తన తమ్ముడి దగ్గర ఉన్నటువంటి వంటకం కొద్దిగా పెట్టమని అడిగాడు. మరి తమ్ముడు ఎప్పటి నుంచో ఆ జ్యేష్ఠత్వపు హక్కును గురించి ఆశ కలిగి ఉన్నాడు. చాలా తేడా లేదండి, 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు. మరి అవడలంటే ట్విన్స్ అంటే ఎంతో తేడాలో పిల్లలు పుట్టరు, కొంచెం తేడాలోనే పుడతారు. కానీ యాకోబుకు చాలా పెరిగి పెద్దవాడైనప్పుడు ఏసావు పెద్దవాడని యాకోబుకు నచ్చలేదు. నేనే పెద్దవాడినై ఉంటే బాగుండేదని యాకోబు అనుకున్నాడు. అందుకని తన మనసులో ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఎలాగైనా నాకు కావాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకని ఏం చేశాడు, ఏసావు వేటాడేవాడు, యాకోబు మరి గుడారంలో ఉండి తల్లికి సహాయం చేస్తూ వంటకాలు చేసుకునేవాడు. మరి ఏసావు వేటాడి వచ్చేటప్పటికి ఆ దినం ఏమీ దొరకలేదేమో, తనకు బాగా ఆకలేసింది. ఆకలేసేటప్పటికి ఎవరు వంటకం చేశారు, యాకోబు ఎర్ర ఎర్రని చిక్కుడుకాయల కూర వండినాడంట. వెంటనే అయ్యా నీ వండకంలో కొంచెం నాకు పెట్టు, నాకు ఆకలేస్తుంది, ఆకలికి చచ్చిపోతున్నాను అన్నాడు. మరి యాకోబు ఏమన్నాడు, ఇస్తాను కానీ నువ్వేమి ఇవ్వాలి నాకు, నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇస్తే నేను వండిన వంటకాన్ని నీకు ఇస్తాను అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఏసావు ఏమంటాడు, దానిదేముంది, నేను ఆకలికి చచ్చిపోతున్నాను, ఈ జ్యేష్ఠత్వపు హక్కుతో నేనేం చేయాలి, నువ్వు తీసుకో, నీకు ఇచ్చేస్తాను, నాకు మాత్రం నువ్వేం చేయాలా, నీవు వండిన వంటకం ఇవ్వమని చెప్పి ఆయన దాన్ని తింటున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మరి ఒక పూట కోటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ఒక పూట తిండి కోసము ఏ పని అయినా చేస్తాను అని అనుకోనకూడదని దీనికి అర్థము. ఏశావు తర్వాత ఏం చేశాడంట, ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. చూడండి, ఏశావు తర్వాత ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆశీర్వాదం ఎవరు తీసేసుకున్నారు, ముందుగానే యాకోబు తీసేసుకున్నారు. ఆ తర్వాత మరి ఏశావు, నాయనా నన్ను ఆశీర్వదించమంటే నువ్వెవడివి, నేను ఆల్రెడీ ఆయన ఆశీర్వాదం అంతా ఇచ్చేసాను, నీ తమ్ముడు నన్ను మోసం చేశాడా నాయనా, ఇంకా నా దగ్గర ఏం ఆశీర్వాదం లేదు అంటే, నాయనా ఒక్క ఆశీర్వాదమైనా లేదా నా తండ్రి, ఒక్క ఆశీర్వాదమైనా లేదా నాకు అని ఎంతో చిందిస్తాడు. కానీ మరి ఆశీర్వాదము తండ్రి తమ్ముడికి ఇచ్చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క పూట కూటి కొరకు అంటే ఒక్క పూట ఆహారం మానుకోలేక తినేవాళ్ళు దేవుని కృపను పోగొట్టుకునేదానికి ఛాన్స్ ఉందని ఇక్కడ చెప్తున్నారు. చాలామంది ఒక పూట కూడా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉన్నారు కదా. చాలామంది ఒక్క పూట ఉపవాసం ఉంటే ఏమంటారు, మాకు ఆకలి వేస్తుంది, మాకు నీరసంగా ఉంటుంది, మాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. ఇప్పుడైతే అన్ని కారణాలు, ఇప్పుడైతే నిజంగాను ఇంతకు ముందు ఉన్నట్టు కాదు, ఇప్పుడు అన్నిటికీ గ్యాస్ట్రిక్ ట్రబులే, ఏం తిన్నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుంది. అరే ఇంతకుముందు అలా లేదండి, మేమంతా చిన్నపిల్లలప్పుడు అలాంటి సమస్యలు లేవు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూస్తున్నాం, కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయింది, ఆత్మీయ జీవితంలో మనుషులు వెనుకబడ్డారు అని మనం చూస్తున్నాం. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, కేవలం శరీరాన్ని పోషిస్తే చాలదు, ఆత్మకు కావలసిన ఆహారము జీవాహారం అనగా వాక్యం కూడా మనం కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 33 నుండి 35 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 33 నుండి 35 వరకు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహింప వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. చాలమ్మ. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే 35వ వాక్యంలో ఆయన చెప్తున్నాడు, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసించువాడు ఎన్నడనో దప్పికొనడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మన ఆత్మకు కావలసినటువంటి జీవాహారం అనగా దేవుని వాక్యం. దేవుడంటే ఎవరండి? వాక్యం. ఆదియందు వాక్యం ఉంటేను, వాక్యము దేవుడి యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఇప్పుడు జీవాహారం నేనే అని ప్రభు చెప్తున్నాడు. అంటే జీవాహారం అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఆయన ఎద్దకు వచ్చేవారు ఏమాత్రము ఆకలి కొనరు. దేవుని వాక్యం కావాలని ఆశ కలిగిన వారు ఆత్మలో ఆకలి కలిగిన వారుగా ఉండరు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా మనం గమనిస్తే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యం చూసుకుందాం. దేవుని రాజ్యం అంటే ఏమిటో చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యము. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము నై ఉన్నది. ఆమేన్. దేవుని రాజ్యం అంటే ఏమిటి? భోజనము పానము కాదు. ఈ రాజ్యములో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము? భోజనానికి, పానీయానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. శరీర సంబంధమైన ఆధిక్యతలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ దేవుని రాజ్యంలో వీటికి అన్నిటికీ ప్రాధాన్యత లేదు. కానీ ఏముందంట? దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. చచ్చిపోయి అక్కడ పోయిన తర్వాత చూసుకుందామంటే కుదరదు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడే ఇవన్నీ మనం దేవుని కొరకు సంపాదించుకొని ఈ లోకంలో జీవించడానికి మనము ప్రయాసపడాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని మనము చూసాం. రెండవదిగా మనం గమనించినప్పుడు అపవాది దేవుని ఎలా శోధిస్తున్నాడంటే లూకాసు వార్త 4వ అధ్యాయము 5 నుండి 8 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 5 నుండి 8 వరకు. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇవ్వగోరుదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదందియు నీ దగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడినదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆమేన్. చూడండి, ఇక్కడ మొదట ఆకలికి పడిపోతాము. రెండవదిగా లోక సంబంధమైన హోదాల కొరకు మనుషులు ప్రయాసపడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి ఏం చేశాడంట? తీసుకెళ్ళి లోకాన్ని అంతటిని చూపిస్తున్నాడంట. ఈ ఈ అధికారం అంతయు, ఈ రాజ్యం అంతయు, మహిమ అంతయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, ఇదంతా నాదేను, నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఒక్క పని చేస్తే చాలు, సాగిలపడి నాకు నమస్కారము చేస్తే చాలు, ఇదంతా నీకు నేను ఇచ్చివేస్తానని ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నీ దేవునికి తప్ప నీ దేవుడైన ప్రభువునికి మొక్కి ఆయన్ని మాత్రమే సేవింపవలెనని చెప్పాను. మనిషి కంటి చూపుతో ఎన్నో విధాలుగా పడిపోతూ ఉంటారు. లోకములో ప్రియమైనటువంటి దేవులారా, లోకములో ఉన్నదంతా ఇవనగా చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చూసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 వరకు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకముని ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఆమేన్. ఈ మాటకి ఎవరండి ఒప్పుకునేది? ఈ మాటకి ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నారు, లోకానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అది లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడే నిత్యము నిలుచును. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనిషి దేని కొరకు ఈ లోకంలో ప్రయాసపడుతున్నది, దేని కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టేవి కాదు, అది లోక సంబంధమైనవే అని
మనం వాక్యంలో చదవాల్సిందే కానీ మనుషులు ఒప్పుకోరు. మనుషులు దేని కొరకు? లోక సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడుతున్నారు కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడేవాళ్ళు చాలా తక్కువ మందే. కాబట్టి ఎవడైనాను లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించకుడి అని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, ఎంతటి భక్తులైనా ఈ లోక సంబంధమైన కళ్ళతో చూచి పడిపోతూ ఉంటారు. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మొదటి 4 వాక్యాల్లో మనము దావీదు భక్తుని గురించి గమనించుకుందాం. 2 సమూయేలు గ్రంథము మొదటి నుంచి 4 వాక్యాలు, 11వ అధ్యాయం మొదటి నుంచి 4 వాక్యాలు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకోనొక దినమున ప్రొద్దుగురుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచు పైనుండి చూచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతియే ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకునుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెగు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బెతషెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో సైనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆమేన్. చాలు. ప్రియమైనటువంటి దేవుని దావీదు ఇప్పుడు ఎవరు? లోకాధికారి ఏంటంటే రాజు. అప్పుడు ఇశ్రాయేలుకి రాజుగా దావీదు పరిపాలన చేస్తున్నాడు. దావీదుకి అందటి మీద అధికారం ఉంది. కానీ దావీదు తన ప్రజలందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు సైన్యాధిపతితో కూడా దావీదు కూడా యుద్ధానికి వెళ్ళాలి. ఆయన యుద్ధానికి వెళ్లకుండా ఏం చేశాడు? ఇండ నిలిచాడు. నిలిచినవాడు ప్రొద్దుగూకే వరకు నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత లేచి మిద్ది మీద అటు ఇటు పచారు చేశాడు. చూడకూడని దృశ్యము చూచాడు. మనిషి అన్న తర్వాత అనేకమంది మనకు కనపడతా ఉంటుంది, కానీ ఒకసారి చూసిన తర్వాత మళ్ళా దాని మీద మనసు పెట్టుకోకూడదు. మనం చూడకూడనిది చూసాము, తప్పు అయిపోయింది ప్రభువా క్షమించమని క్షమాపణ అడుక్కొని మనసు తిప్పుకోవాలి, కళ్ళు తిప్పుకోవాలి. కానీ దావీదు అధికారి కదా, చూశాడు, అది నాకు కావాలనుకున్నాడు, తెచ్చుకున్నాడు, అనుభవించాడు, తప్పు చేశాడు, పాపం చేశాడు అని మనం చూస్తున్నాం. ఆ పాపానికి జీతము ఆ యొక్క పాపం వల్ల పుట్టిన బిడ్డ ఏమైపోయాడు? చనిపోయాడు. పాపానికి జీతం మరణమని మనం గమనిస్తున్నాం. కాబట్టి చూడండి, దేవుడు మనకు వినగల చెవి, చూడగల కన్ను ఇచ్చి ఉన్నాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యము. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండూను యెహోవా కలుగజేసినవే. ఆమేన్. ఏమిటంటే దేవుడు ఏమిచ్చాడంట మనకు? వినగల చెవి, చూడగల కళ్ళు. ఎందుకు ఇచ్చాడు? చెడు చూడటానికి ఇచ్చాడా? చెడు వినటానికి ఇచ్చాడా? దానికి ఇవ్వలేదు. మంచి విని, మంచి చూచి, మంచితనంగా జీవించడానికి దేవుడు ఇచ్చిందే మనకు ఆ చెవులు, కళ్ళు. కాబట్టి వాటితో దేవునికి అంగీకారమైన జీవితం జీవించాలే కానీ మనకిష్టమైనటువంటి కార్యాలు చేయటానికి కాదు. అయితే శరీరంతో పాపం చేస్తేనే పాపమని కొందరు అనుకుంటారు. శరీరంతో చేస్తేనే కాదు. చూడండి, కళ్ళతో చేస్తే కూడా పాపమేనంట. ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుండి 29 వరకు చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుండి 29 వరకు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మొహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఆమేన్. చూసారా ఏమని చెప్తున్నాడు? వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇప్పుడు స్త్రీని పోయి చూడాల్సిన అవసరం లేదు. మనం ఇళ్లలో కూర్చుంటే చూడాల్సినవి చాలా మన చేతిలో ఉన్నాయి. ఎవరు చూస్తున్నారండి? ఎవరు చూడవచ్చు? ఫోన్లో చూడొచ్చు. కొంతమంది ఇంతకుముందు అయితే సినిమాలు చూసేవాళ్ళు, వాల్ పోస్టర్లు చూసి ఆనందించేవాళ్ళు. ఇప్పుడు అంత దూరం పోని అవసరం లేదు. ఇంటిలోనే అన్నీ చూసుకోవచ్చు, అన్నీ ఆనందించుకోవచ్చు. మేమేం తప్పు చేయలేదు కదా అని అనుకోవటానికి లేదు. మోహపు చూపుతో ఎప్పుడైతే చూస్తున్నాడో, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరినైనా, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదండ. దేన్నైనా మనం ప్రేమతో చూస్తే, ఆశిస్తే అదే వ్యభిచారం అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం చూస్తే ఆకాన్ను చూస్తున్నాము.
ఆకాను స్త్రీని చూడలేదండి. ఆకాను దేన్ని చూశాడంటే ఒక షీనారు పై వస్త్రమును, ఒక బంగారు కమ్మిని, వెండి కమ్మిని చూసి ఆశించి ఏం చేసుకున్నాడు, దాన్ని తెచ్చుకొని తన గుడారంలో పెట్టుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు, ఎరుకోలో ఉన్నదంతయు శపితమైనది, ఎరుకోలో నుంచి ఎవరు ఏ వస్తువు కూడా తీసుకోకూడదని చెప్పాడు. కానీ ఆకాన్ని ఎవరికి తెలియదు అనుకొని ఒక ఒక బంగారు కమ్మిని, ఒక వెండి కమ్మిని, ఒక షీనారు పై వస్త్రమును తెచ్చుకున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వాక్యము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వాక్యము. ఏడు 21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని. అదిగో, నా డేరా మధ్య అవి భూమిలో దాచిపడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఆమె ఇది మనకందరికీ తెలిసిన విషయమే. యెహోషువని గురించి, యెరికోను గురించి మనము ఎప్పుడు కూడా వింటూ ఉంటాము. ఏం చేశాడంట, ఎరుకోకి వెళ్ళినప్పుడు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అంత చిన్న వస్తువే ఎరుకో అంతట్లో ఉండిందా? ఎంతో గొప్ప సంపద కలిగినటువంటి దేశము ఎరుకో దేశము. ఆ దేశంలో ఒక్క ఆకానికి చెడు బుద్ధి పుట్టింది. దేవుని మాటానికి వ్యతిరేకంగమైన తలంపు ఆయనలో కలిగింది. ఏం కలిగింది? ఒక షీనారు పైవస్త్రము, ఒక బంగారు కమ్మి, ఒక వెండి కమ్మి చూసి ఆశించాడంట. చూడగానే ఆశ పుట్టిందంట. అబ్బా, ఇది నాదైతే బాగుండును అనుకున్నాడు, ఎత్తుకున్నాడు. ఎవరు చూడకుండా వస్త్రాల్లో దాచుకొని తెచ్చుకున్నాడు. తెచ్చిన తర్వాత ఏం చేశాడంట, డేరాలో బూడ్చిపెట్టాడంట, దాచిపెట్టుకున్నాడు. అయితే వాళ్ళు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు 36 మంది చనిపోయారు. మరి యెహోషువ దేవుని సన్నిధిలో మోకరించి మొరపెట్టినప్పుడు, నువ్వెందుకు ఇక్కడ తల నేల మోపి ఉన్నావు? మీలో ఒకడు పాపం చేశాడు, పాపం మీలో ప్రవేశించింది కనుక మీకు అపజయం వచ్చింది అని చెప్పారు. వెంటనే ఎవరిని అడిగితే ఒప్పుకుంటారండి? 6 లక్షల మంది ఉన్నారంట పురుషులు. అందరూ ఏమనుకుంటారు? ఆకాము అనుకున్నాడు, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎవరైనా ఒప్పుకుంటారులే, నా దగ్గర నుంచి ఈ పాపం తప్పిపోతుంది అనుకున్నాడు. కానీ ఎవరు ఒప్పుకోలేదు కనుక వాళ్ళు చీటీ వేశారు. గోత్రాల చొప్పున చీటీ వేసినప్పుడు యూదా గోత్రపు వాడైనటువంటి ఆకాని పేరట చీటీ వచ్చింది. పాపం ఒప్పుకోవాల్సి వచ్చింది. నేను చేసిన మాట నిజమే, అక్కడ ఉంది, నేను దాన్ని చూసి ఆశించాను, తెచ్చుకున్నాను, అది నా డేరాలో ఉంది అని చెప్పినప్పుడు అవి అక్కడ వాళ్ళు చూసినట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే ఏం చేశారండి, దాన్ని తీసేసిన తర్వాత అతడు, నీవేళ మమ్మల్ని కష్టపెడితివి, మీ ఒక్కడివే కాదు, నువ్వు ఒక్కడు తెచ్చుకున్నావు, మేమంతా కష్టపడ్డాము, 36 మంది చనిపోయారు, కాబట్టి ఇప్పుడు నీ శిక్ష ఏమిటి? మరి ఆకాన్ని ఏం చేశారండి, ఆకాన్ని తనకు కలిగిన సమస్తమును రాళ్లతో కొట్టి చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి కంటితో చూసి చేసేటటువంటి పాపము దేవుడు ఒప్పుకోవటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కళ్ళు మనకి ఇచ్చాడంటే మంచి చూడటానికి, మంచి చేసుకోవటానికి ఇచ్చాడు. అవ్వను కూడా సర్పం అంతే కదా, ఆ పండును చూపి మోసం చేసింది. మనిషి చూసి మోసపోతూ ఉంటారు. చూసిన తర్వాత ఈ దినాల్లో కూడా నిజంగా పెళ్లి చూపులకు పోయేటప్పుడు చాలామంది నాకు తెలుసు 18 పెళ్లి చూపులు, 28 పెళ్లి చూపులు, 30 పెళ్లి చూపులు కూడా చూసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చూసినప్పుడు నచ్చాలన్నమాట. ఆ మనిషి నచ్చితే మాత్రం చాలదు, వెనకుంది ఒక కథ. ఏం కథ తెలుసా మీకు? కట్నం కథ ఉంది కదా, అది కూడా నచ్చాలి. అంటే ఇన్ని లక్షలు, ఇంత బంగారము, ఇవన్నీ అన్నీ నచ్చితే పెళ్లి చేసుకుంటారు, చూసి నచ్చుకుంటున్నారు. అంతేగాని ఈ బిడ్డ ఆత్మీయమైన బిడ్డ, వాక్యానుసారమైన జీవితం జీవించేవాళ్ళ, వీళ్ళ కుటుంబం మంచిదా, ఈ బిడ్డలు మంచివాళ్ళ, అవన్నీ కూడా ఎవరు కూడా ఆలోచన చేయటం లేదు. చూడండి ప్రియమైనటువంటి దేవునులారా, మరి మనం గమనించినప్పుడు చూపులతో మనం దేన్ని కూడా తేల్చుకోలేము. మనం దేవుడు అంటున్నాడు, సమస్తమును చూసేవాడు దేవుడు ఒక్కడే, కానీ మనిషి బాహ్య రూపమునే లక్ష్యం చేస్తాడు అంటున్నాడు. ఎందుకంటే మరి యెష్షయి కుమారులు ఒకరిని రాజుగా అభిషేకించమని పంపిస్తే 7 కుమారులను చూసి సమయంలో అనుకున్నాడండి, అబ్బా వీడు మంచివాడు, ఎత్తుకున్నాడు, పొడుగున్నాడు, వీడు రాజుగా ఉండదగిన వాడే అని అనుకుంటాడంట. కానీ దేవుడేమంటాడు, మనుషులు బాహ్య రూపమును లక్ష్యం చేస్తాడు, యెహోవా హృదయమును
లక్ష్యం చేయువాడు అన్నాడు. ఆఖరికి దావీదును పిలిపించి దావీదు వచ్చినప్పుడు చెప్పాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. కాబట్టి మనం దేవుని దృష్టికి మరుగైందేం లేదు. దేవుని భయంతో మనం జీవిస్తే మనం కళ్ళతో చూసి ప్రతి పాపం చేయకుండా ఉండేదానికి దేవుడు మనల్ని తప్పిస్తాడు. మరి సాతానుడు అవ్వను మోసగించినట్టు యేసు ప్రభువును కూడా మోసగించాలని చూశాడు. అందా చూపించాడు. అవ్వతో అన్నాడు, ఈ పండు తిను, చూడు, తినలేదా, నువ్వు చూడు, ఇటు చూడు, చూసిస్తే చాలా బాగుంది, చూడటానికి కళ్ళకి కింపుగా ఉంటుందంట, మనోహరంగా ఉంటుందంట, తినటానికి కూడా భలే టేస్ట్గా ఉంటుందని అనుకుందంట, తినేసిందంట, అయిపోయింది. కానీ ప్రభు ఏమన్నాడు, మరి నీ దేవునికే ఇదంతా నాకు ఇస్తే మొక్కుతానన్నాడు. నువ్వు నాకు మొక్కితే నేను ఇదంతా నీకు ఇస్తానన్నాడు. దేవుడు ఏమన్నాడు, నా దేవునికి తప్ప మరి ఎవరికి మొక్కకూడదని దేవుడు చెప్పి ఉన్నాడని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరీక్షల్లో సాతానుడు యేసు ప్రభుని జయించలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడు, నీ దేవునికి తప్ప మరి ఎవరికి మొక్కకూడదన్నాడు. ప్రభు కూడా ఏం చెప్పి ఉన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నాడు. పైన ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, నేల ఎందు కానీ వేటి రూపము మీరు చేసుకొనకూడదు, వాటికి మీరు సాగిలపడకూడదు, వాటికి మీరు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే నేను మీ సృష్టికర్త అయినటువంటి దేవుడను, నేను రోషం గల దేవుడని అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మరి దేవునికి తప్ప మరి ఎవరికి కూడా మనము మొక్కకూడదు అని మనం చూస్తున్నాం. కానీ మనుషులు ఈ దినము లోక సంబంధమైన వాటి మీదనే ఆసక్తి కలిగి ఉంటున్నారు. కానీ దేవుని కార్యాల్లో ఆసక్తి కలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మూడో అంశం మనం గమనించినప్పుడు లూకాసు వార్త 4:9-13 వరకు చదువుకుందాం. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలండా, ఇక్కడ నుంచి క్రిందకి దుముకాలి. దుముకితే దేవుడు తన దూతలను పంపించి నీ కాళ్ళకు రాయి తగలకుండా పట్టుకుంటారు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, మనం గమనించినప్పుడు ఇది జీవపు డంపం అన్నమాట. మనిషి మరి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నువ్వు కానీ దూకితే దేవదూతలు నిన్ను పట్టుకుంటారని మరి దేవుణ్ణి ప్రేరేపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, మరి నువ్వే అయితే ఇలా చెయ్యి, నువ్వే అయితే అలా చెయ్యి అని మనుషులు చెప్పి మనల్ని మన చేత కొన్ని పనులు చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవాను శోధింపవలదని చెప్పి ఉన్నాడని చెప్తున్నాడు. అదే మత్తయి సువార్త 4:10 చదువమ్మా. మత్తయి సువార్తలో 4:10 యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అవును, ఇక్కడ చాలా బాగా రాసి ఉంది. ఏం చెప్తున్నాడు, సాతానా పొమ్ము, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కాలి, వేరే ఎవరికి మొక్కకూడదు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి, పూర్ణాత్మతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ హృదయంతోనూ దేవుణ్ణి మనము పూజించాలి. చూడండి, ద్వితీయోపదేశకాండము 10:12-13 చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 10:12-13. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమీ అడుగుచున్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడు, మనల్ని ఒకటే అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన్ని ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునని మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు, పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో పూర్ణ వివేకముతో దేవుడైన యెహోవాను
ప్రేమించమని అడుగుతున్నాడు, అంతేగాని ఇంకేమీ ఆయన మన యొద్ద నుంచి అడగలేదు. ప్రియమైనటువంటి దేవునిలారా, మార్క్స్ వార్త 12వ అధ్యాయము 29 నుండి 31 వరకు కూడా మనం చూస్తున్నాం. ఏమంటే, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకంతోనూ నీ దేవుడనే యెహోవాను ప్రేమించు అనునిదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట అనుదే. ఈ రెండుటికి మించిన ఆజ్ఞ మరి ఏదీ లేదు అని ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం అలా ప్రేమించగలుగుతున్నామా? అలా ప్రేమించి దేవునికి మొక్కి ఆయన ఆరాధించగలుగుతున్నామా అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17, 18 వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17, 18 వాక్యము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. చాలు. మే- ఏం చేస్తాడంట? ఆయన ప్రేమించు వారిని ఆయన కూడా ప్రేమిస్తాడంట. ఆయన దగ్గర ఏముంది? ఐశ్వర్యము, ఘనత, నీకేం కావాలో సమస్తం ఆయన దగ్గర ఉంది. అయితే మనం ఏం చేయాలా? ఆయన్ని ప్రేమించి, ఆయన్ని ఆరాధించి, ఆయన్ని పూజించేటటువంటి అలవాటు మనలో ఉండాల. చాలామంది లోకాన్ని ప్రేమిస్తూ దేవుని యొద్ద నుంచి అన్ని సహాయం కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు. చూడండి, దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే నిత్యజీవం కొరకు రారు, రక్షణ కొరకు రారు. వారి అవసరాలు తీర్చుకునేదానికి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒకవేళ వచ్చినా దేవుడు వాళ్ళ అవసరాలు తీరుస్తాడు, కానీ ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కనబడరు. కొందరికైతే దేవుని సన్నిధికి రాగానే పని అయిపోవాలి. దేవుని సన్నిధికి రాగానే ఏమైపోవాలా? పని అయిపోవాలి. ఏం పని? వాళ్ళు ఏదైనా అవసరత కోసం వచ్చారనుకోండి, ఏమి ఇన్నిసార్లు పోయాం, 2 సార్లు పోయాం ప్రార్థనకి, 3 సార్లు పోయాం ప్రార్థనకి, మా పనే కాలేదని చెప్పుకుంటారు. కొందరైతే వచ్చేటు కూర్చోగానే వాళ్ళకి మనం నమస్కారాలు పెట్టి, అయ్యా నిన్ను దేవుడు బాగు చేస్తాడు అని చెప్తే చాలా సంతోషం అనమాట. లేదంటే లేచి అదే పనికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు అంటున్నారు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. కాబట్టి మనల్ని ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఆయన్ని మనం వెతికితే ఆయన మనకు దొరుకుతాడు అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ఇది ఎలా జరుగుతుంది? మనం ఆయన్ని ఎలా ప్రేమించగలుగుతాము? మనకున్న జ్ఞానం చాలదు, మనం ప్రేమించే విధానం మనకు తెలియదు. అందుకనే దేవుడు సామెతల గ్రంథం 23, 26 ఏమన్నాడంటే, నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము. మనము ఏం చేయాలా? మన హృదయం ఆయనకిస్తే ఆయన మనలో నివసిస్తాడు. మనకు ఆయన్ని ఎలా ప్రేమించాలి, మన హృదయం పూర్తిగా ఆయనకి ఇచ్చేసాం కదా, ఇంకా ఆయనే మనం ఎలా జీవించాలో మనకు నేర్పిస్తూ ఉంటాడని మనం గమనించుకుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం దేవుని రాజ్యానికి పోవటానికి ఎలా జీవిస్తున్నాం? ఈ లోకంలో దేన్ని ప్రేమిస్తున్నాం? లోకాన్ని ప్రేమించుకుంటూ దేవుని రాజ్యం కావాలని కోరుకుంటే మనం నిత్య జీవనికి వెళ్ళలేం. నిత్య జీవనికి వెళ్ళాలనుకున్న వాళ్ళు దేవుణ్ణి ప్రేమించాలి అని మనం గమనించుకుంటున్నాం. ఎందుకంటే ధనవంతుడు ధనాన్ని ప్రేమించి ఈ లోకంలో ఏం చేయాలనుకున్నాడు? దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకున్నాడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం చదవద్దులేండి, చెప్తాను నేను. లూకాసు వార్త 12వ అధ్యాయము 15 నుంచి 21 వరకు మనం చూస్తే, ధనవంతుడు ఒకడు ఏం చేశాడంట? పంటలు పండించుకున్నాడంట. పంట విస్తారముగా పండిందంట. పండితే అతను ఏమనుకున్నాడు? నా పాత కొట్లు పనికిరావు, నేను అవన్నీ పగలు కొట్టేసి వేరే కొత్త కొట్లు కట్టించుకుంటాను. అప్పుడు నా ఆస్తి అంతయు నా పంట అంతయు కూడా వాటిలో సమకూర్చుకుంటాను. ఎందుకంటే అవి సమకూర్చుకున్న తర్వాత అవి నాకు కొన్ని సంవత్సరాల వరకు నేను ఇంకా కష్టపడాల్సిన అవసరము లేదు, వాటిని అన్నిటినీ దాచుకుంటానని చెప్పి అన్నిటినీ సమకూర్చుకొని ఏమంటాడంటే, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము, చాలా సంవత్సరముల వరకు నీకేమీ దిగులు లేదు. ఇంకా నువ్వు పండించుకోవాల్సిన అవసరం లేదు, పంట కొయ్యాల్సిన అవసరం లేదు, పంట వేయాల్సిన అవసరం లేదు. అంతా చాలా సంవత్సరాల వరకు నేనేం చేసి ఉన్నాను? అన్నీ సమకూర్చుకొని ఉన్నాను అని తన ప్రాణంతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు అడుగుతున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి కాలమున ఏం చేస్తాను? నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించుకునేవి ఎవరివగును అని అడుగుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ లోక సంబంధమైన సంపాదన కొరకే ప్రాకిలాడవద్దు. మనము ఏం చేయాలా? నిత్య జీవంలో ప్రవేశించాలా. నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలా? మారు మనసు పొందాలా, రక్షణ పొందాలా. మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొంది
దేవునిలో దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయాసపడాలి. మారు మనసు రక్షణ పొందాల, ప్రభువుని అంగీకరించాలంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10 అధ్యాయము 8 నుండి 11 వరకు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10 అధ్యాయం 8 నుండి 11 వరకు. అదేమని ఉమ్. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలాగనగా, నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. ఆమేన్. ఈ ప్రణాళిక మనలో జరగకుండా దేవుని ఎదురు నుంచి అన్ని మేలు పొందాలని కోరుకుంటారు. దేవుడు, మీ బంగారం పోతే దేవుడు తీసియాలి, మీ బర్రెలు పోతే దేవుడు వెతికియాలి, మరి పిల్లలు పోతే వెతికియాలి, ఏం పోతే ఎక్కడ పోతే అన్నీ కావాలి. అన్నీ కావాలి, మంచిదే, దేవుడు ఇస్తాడు కూడా, మంచివాడే. మనం ప్రార్థన చేసినప్పుడు ఎన్నో ఉపకారాలు మనకు చేస్తూ ఉంటాడు. కానీ దేవునికి కావాల్సింది మన ఆత్మ, మన హృదయము, మన శరీరము నిత్య నరకాగ్నిలో కాలిపోకుండా ఉండాలని, ఆయన నిత్య జీవంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఏం చెప్తుంది, అదేమని చెప్తున్నదంట చూడండి, వాక్యము నీ ఎద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. చూడండి ప్రియమైనటువంటి దేవులారా, ఈ విశ్వాస వాక్యము ప్రకటించబడుతున్నది, అది మన యొద్ద ఉంది, మన నోట్లో ఉంది, మన హృదయంలో ఉంది. కానీ దాన్ని అమల్లోనికి తీసుకురారు. అది ఏమని చెప్తున్నాగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన్ని లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల, యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. నువ్వు తప్ప వేరొక దేవుడు నాకు లేడు. అందుకనే సాతానుడు ఏమన్నాడు, నాకు సాగిలపడి నమస్కారం చెయ్యి అంటే వాడు ఏం చేయాలి, వాడు దేవుడుగా ఉండాలని కోరుకొనే కదా ఆకాశము నుండి పాతాళానికి ఒక మూలకి పడదోయబడ్డాడు. మరలా ఎవరిని శోధిస్తున్నాడు, యొక్క యేసు ప్రభునే కాదు, మనలందరినీ శోధిస్తాడు. అందుకని నాకు మొక్కమంటున్నాడు. కానీ ఆయనే ప్రభు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో చేర్చుకోవాలి. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచానని మనం నమ్మితే, విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, సాతానుడు యేసుప్రభునే శోధిస్తే మనల్ని కూడా శోధిస్తాడని ఆశ్చర్యమేమీ లేదు. దేని ద్వారా శోధించాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ద్వారా శోధించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి శోధనలు మనం ఎంతటి భక్తులకైనా కలుగుతుందని మనం చూసుకున్నాము. 6 లక్షల మందిలో ఆకాన్ శోధించబడ్డాడు. మరి ఇశ్రాయేలుకి రాజు అయినటువంటి దావీదు శోధించబడ్డాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కూడా సాతానుడు శోధించాడు. వాళ్ళైతే మానవులు కాబట్టి శోధనలో పడిపోయారు. మనమైతే దేవుని బిడ్డలము, నిశ్చయంగా దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తే అందరూ శోధనలో పడిపోవాలని లేదు. మనం వాక్యానుసారమైన జీవితం జీవిస్తే యేసు ప్రభు ఏ విధంగా విజయం పొందుకున్నాడో ఆ విధంగా విజయం పొందుకోవటానికి దేవుడు మనకు కూడా సహాయము చేస్తాడు. కాబట్టి ఈ విషయాల్లో మనము చూడండి, యూదా దేశపు ప్రవక్త ఎంత జాగ్రత్తగా ఆ రాజు దగ్గర నుంచి తప్పించుకొని పక్కకి వచ్చినప్పటికీ ఆ యొక్క ముసలి ప్రవక్త అబద్ధం ఆడితే ఆయన మాటల్లో పడిపోయి అతను కూడా తప్పు చేసి మరణమైనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనల్ని మోసగించడానికి, మనల్ని పడగొట్టడానికి సాతానుడు ఎవరినో ఒకరిని వాడుకుంటాడు. ఏదో ఒక మార్గము మన కొరకు సిద్ధపరుస్తాడు. కానీ ప్రతి విషయంలో వాక్యాన్ని ఆధారం చేసుకొని క్రీస్తు అనే బండ పైన మన ఆత్మీయ జీవితము కట్టుకొని ఉంటే చూడండి, దానిలో ఏమంటుందో, మానవచ్చును వరద వచ్చును వాలి వచ్చి ఆ ఇంటి మీద విసిరేను, కానీ దాని పునాది గట్టిగా ఉన్నందువల్ల, అది బండ మీద కట్టబడినందువల్ల అది పడిపోలేదు అని చూస్తున్నాం. అయితే మన ఆత్మీయ జీవితం ఇసుక మీద కట్టుకొని ఉన్నామో, బండ మీద కట్టుకొని ఉన్నామో, ప్రియమైనటువంటి దేవునులారా, మనల్ని పరిశీలించుకునేదానికి దేవుడు ఈ దినం మనకు సమయం ఇస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి ఆత్మరక్షణ చాలా ముఖ్యమైన అంశం అని తెలుసుకొని అపవాది చేతుల్లో మనం చిక్కుపడకుండా దేవుని చేత ఆశీర్వదించబడిన వారంగా మనం దేవుని సన్నిధిలో కనబడినట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన దేవుని సమర్పించుకుందాం, మనల్ని పరిశోధించుకుందాం. ప్రభు నామకు స్తోత్రాలు. మీకు అందరికి నా వందనాలు. ఆత్మ తల్లికి నా వందనాలు.
నేను కన్ను ఆపరేషన్ చేయించుకొని 2002 నుంచే పోయాను హాస్పిటల్కి. పోతే అక్కడ నాకు భయం వచ్చేసి బీపీ జాస్తి అయిపోయింది. ఆయన టెన్షన్ అయిపోయి వాళ్ళు నన్ను ఆపరేషన్కి ఒప్పుకోలేదన్నమాట. 2002 నుంచే చేసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళు అట్ట నా పరిస్థితి అట్టునింది. అతను దేవుడు అని ప్రాణం చేసి నేను ఒప్పుకోలేను. మరలు ఏమంటే పడ్డా, 2023లో పడ్డా. అప్పుడు ఉట్టినే తల దెబ్బ తగిలి దానికే అట్టే ఆగిపోయింది. అట్టే ప్రార్థన చేసుకుంటానే ఉన్నాం. ఆత్మతో నాకు ఎంతో ప్రార్థన చేసింది. నేను అడుగుకుంటా ఉన్నాం మేము కూడాను. ఆవిడ దేవుని కృప వల్ల జూలై 30వ తేదీ ఆపరేషన్ జరిగింది. బాగానే జరిగింది. ఆయన కృప ఇంతవరకు మమ్మల్ని కాపాడాడు. నాకు ఇటు వస్తువుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీకందరూ నా వందనాలు, ప్రభునామ స్తోత్రాలు చెల్లిస్తాను. ఆత్మతల్లికి నా వందనాలు చెల్లిస్తాను. ప్రభు నామనకు ఘనత కలుగును గాక. సహోదరికి కండి ఆపరేషన్ దేవుడు సక్సెస్ చేసి చక్కని చూపించి మన మధ్యలోనికి క్షేమంగా తీసుకొచ్చినందుకు ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి నిర్మలమ్మ కూడా సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మీకు చెప్పబోయేది నా ఆరోగ్యం కొరకు చెప్తున్నాను. ఇదేంటి ఏమంటే, మరి ఇంతవరకు నన్ను బ్రతికించాడు దేవుడు. నాకుండే అనారోగ్యాలన్నీ ఇప్పటి వరకు స్వస్థపరిచినాడు అన్నమాట యేసునాయన. మరి నాకు ఆకలి కావటం లేదని మరి మధు డాక్టర్ కాడికి వెళ్ళినప్పుడు ఆకలి అయ్యేదానికి, రక్తం పట్టేదానికి, బలానికి టాబ్లెట్లు ఇచ్చినాడు. కానీ అవి నేను వాడినప్పుడు ఆకలి అనే మాట లేనే లేదు. సరే డాక్టర్ కాడికి వెళ్ళి వస్తాం మళ్ళీ ఇంకొకసారి అని నేను యెహోషువ వాళ్ళ అమ్మ ఇద్దరం వెళ్ళినప్పుడు మరి డాక్టర్ చూసి వీటి వల్ల కొద్దిగా గ్యాస్ కూడా కొడుతుందమ్మా, పడేయి వద్దులేయి అన్నాడు. మరి డాక్టర్ ఏం చెప్పినాడంటే, నాకు దొరికింది ఈ బిడ్డలు ఆత్మీయ తల్లి, మరి డాక్టర్ వీళ్ళిద్దరే నాకు దేవుడు చూపించింది. ప్రియమైన బిడ్డలు. డాక్టర్ కూడా చాలా మంచి డాక్టర్ చూపించాడు యేసునాయన. మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పినాడంటే, మా ఇంజక్షన్ వేపించుకుంటావా, రక్తం లేదు అన్నాడు. ఇంక యెహోషువ వాళ్ళ అమ్మ ఇక్కడే కొడుతుంది సార్, వేసుకోదు, చాలా భయస్తురాలు అని చెప్పింది. చెప్పినప్పుడు ఏమంటే అసలు నాకు ఆ బ్రతకాలనే ఆశ ఏమో లేదులే, కానీ పావటమే డాక్టర్ కాడికి నేను. కానీ డాక్టర్ ఏం చెప్పాడంటే, సరే మా ఇంజక్షన్ వద్దంటున్నావు కాబట్టి పొట్టకు స్కానింగ్ తీసుకుంటామని అన్నాడు. ఒకసారి అమ్మ కూడా నిందన్నమాట. మరి నేను అడగలా చేయలేదు. మరి డాక్టర్ నోట్లోనే వచ్చి డాక్టర్ మాట చెప్పినాడంటే, డాక్టర్ చెప్పే మాటలతోనే ఉండే అనారోగ్యం కూడా పోతుంది నాకు. అటువంటి ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు డాక్టర్ కూడా. మరి డాక్టర్ ఏమంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాం అన్నాడు. ఆ హాస్పిటలే నాకు వద్దు సార్ అన్నా నేను. మరి ఏరే దగ్గరకు పోవాలంటే చాలా డబ్బులు అవుతాయమ్మా, ఎట్లా చేస్తావంటే, అయినా పర్వాలేదులే నేను సార్కు చెప్పాను. మరి సార్ ఏమంటే విజయ హాస్పిటల్ సింహపురి స్కానింగు, మరి అక్కడ నేను కాగితం రాస్తాను, డబ్బులు తగ్గిమని రాశానమ్మా, అక్కడికి వెళ్ళండి, ఆ రిపోర్ట్ని మళ్ళీ నా దగ్గరకు తీసుకురమ్మన్నాడు డాక్టరు. ఇంకా మేము అక్కడికి మరి డాక్టర్ ఏం చెప్పాడంటే, పాస్ కింద పోయొద్దమ్మా,
బాగా నీళ్ళు తాగు, పొట్ట ఉబ్బాలా, అప్పుడు దాని మీద తెలుస్తుందని చెప్పాడు. ఓయమ్మో ఎట్లా అని దాంట్లో కొద్దిగా నాకు భయం వేసింది. ఊరికే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళం కదా. సరే ప్రభు అని నేను దేవుడికి చెప్పుకొని, ఇంకా అట్నే ఏమంటే కొద్దిగా 2 ఇడ్లీ తిని డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సింహంపూర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి ఇది మధు డాక్టర్ ఇచ్చింది అని అన్నారు. అవునని అన్నప్పుడు 1500 అమ్మా, దీని మీద 500 కొట్టేస్తున్నాము, 1000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. దేవునికి స్తోత్రం అనుకుని. కానీ ఎన్ని వేలు అవుతుందని నేను చాలా భయపడ్డాను అన్నమాట. దేవుని దయ, దేవుని బిడ్డల ప్రార్థన. అమ్మ ఇక్కడుంటే ఫోన్ చేసేదాన్ని నేను. సూళ్ళూరుపేటలో ఉంది అమ్మ, మంగళవారం బుధవారం అప్పుడు. కానీ నేను మరి అక్కడికి వెళ్ళినప్పుడు 2 గంటలు అవుతుందమ్మ అన్నారు. ఈ అమ్మ ఏమంటే ఇంటికి వెళ్ళి వస్తాం పదము, మనకు దగ్గరే కదా ఇల్లు అనింది. సరే అని ఇంటికి వచ్చేసాము. 2:30కి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. ప్రభా పాతానే నాయన, నాకు నా పేరు పిలవాలి ప్రభా, స్కానింగ్ త్వరగా తీసే ప్రభా, నేను పాస్కి వెళ్ళాలి కదా అని దేవుడికి చెప్పుకున్నప్పుడు పాతానే నిర్మలమ్మ అని పిలిచినారు. ఇంకా నా లోపలికి వెళ్ళినాను. డాక్టర్ అమ్మ బెడ్ మీద నేను ఎక్కలేనమ్మా అన్న. మేము ఎవరైనా తీసుకొచ్చామన్నాడు, తీసుకొచ్చానన్న. కానీ ఓళ్ళే ఉంటే వద్దులేమ్మా మేమే ఎత్తి పండేస్తామని ఓళ్ళే ఒక పసిబిడ్డని ఎత్తినట్టు నన్ను ఎత్తుకొని నన్ను బెడ్ మీద పండేసి, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు నా పట్ల మంచి బిడ్డలను ఇస్తాడు దేవుడు. వాళ్ళు నన్ను ఒక తల్లిగా నన్ను ఎత్తుకొని పండేసినారు. అప్పుడు డాక్టర్ అమ్మ, కానీ నాకు ఒంట్లో శక్తి లేదు, అయినప్పటికీ వాళ్ళు పండేసి నేను అనుకుంటున్నాను పైన ఊరికే స్కానింగ్ తీస్తారు అనుకున్నా, కానీ పొట్టంతా వాళ్ళు ఒత్తేస్తున్నారు డాక్టర్ అమ్మ. కానీ అదంతా చూస్తే ఏమో వాళ్ళకి అర్థం అవుతుందని నేను వాళ్ళు సహించుకుని అన్నమాట. ఈ అటు పొల్లిచ్చి ఇటు పొల్లిచ్చి ఈ డక్కలో ఆ డక్కలో గుండ్లు కాడంతా ఒత్తింది డాక్టర్ అమ్మ. అంతా ఒత్తి, ఏ ప్రాబ్లం అమ్మా నీకంటే? ఆకలి కాలేదమ్మా. డాక్టర్ కాడికి వెళ్ళినప్పుడు మొదటి డాక్టర్ మీ దగ్గరికి వెళ్ళమన్నాడు అన్న. అప్పుడు అంతా చూసి నువ్వు అటని చెప్పిన ఏమైనా చేస్తారని, నాకు వివాహం కాలేదమ్మా, ఏమైనా చేస్తారని నాకు భయం అని అంటే, నీకు వివాహం కాలేదా, అందుకే ఫ్రెష్గా ఉండవు అని ఆమె అనింది. అంత చూసినారు. ఇకనేమంటే ఏమీ లేదమ్మా, కానీ ఏదైనా తినచ్చు నువ్వు, నీకు ఒక అన్నమే కాదు తినాల్సిందే, దాంట్లో ఏముంది, నువ్వు ఏది కోరుకుంటావు దీనని చెప్పారు. ఈ స్కానింగ్ డాక్టర్ చెప్పిండు అన్నాడు. కానీ అది తెచ్చి కూడా ఇప్పుడు 3 రోజులేమో, కానీ ఈ అమ్మాయి వాయిదాలు వేస్తుంది. ఇంతవరకు ఆ స్కానింగు డాక్టర్కి చూపించలేదన్నమాట. ఇంకా అబ్బాయి చూస్తే ఈ ఊర్లో లేడు, ఇక నా వాయిదాలు వేస్తుందని ఆపేశాను. కానీ ఇప్పటి కూడా నాకు ఆకలే తెలియటంలా. దేవుడు ఇంతవరకు నా పట్ల, కానీ ఇంక ఏమున్నా కానీ నా శరీరంలో ఇక ఏం చేసేది ఏమీ లేదు. దేవుని కృప నా పట్ల, ఆయన ఏం చేసినా ఆయన ఇష్టమే. కానీ నా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవునికి 1,00,00,000 వందనాలు. ఆత్మీయ తల్లి, బంగారు తల్లికి, మధు డాక్టర్, మీకు అందరికీ వందనాలు. ప్రభు నామనకు ఘనత కలుగును గాక. నిర్మలమ్మకి స్నేహితులు మనం అందరమే కాబట్టి ఆమె కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. దాని ఏ చిన్న విషయమైనా దేవుని సన్నిధిలో చెప్పుకోవాలని ఆమెకు ఆశ. కాబట్టి ఎంతో కష్టపడి వస్తూ ఉంటుంది, చెప్పుకొని పోతూ ఉంటుంది. అందుని బట్టి దేవుడు ఆమెకు సహాయం చేయాలి. ఆమెకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టు, దేవుని గణపరిచేటట్టు అందరూ ప్రార్థన చేయండి. విన్న సాక్ష్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఈ దినము నుండి సూళ్ళూరుపేటలో 3 దినములు ఉపవాసాలు కూడికలు జరుగుతుంది. 2వ శుక్రవారం ఇది. 2వ శుక్రవారము, శనివారము, ఆదివారము 3 రోజులు 3 days ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. తర్వాత ఇక్కడ చైన్ ప్రేయర్ పేపర్ ఉంది. సూళ్ళూరుపేటలో జరగబోయే మీటింగ్స్ను గురించి మనము చైన్ ప్రేయర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు పేపర్స్ తీసుకొని వాళ్ళు తీసుకొని ప్రార్థన చేయండి, టైమింగ్స్ ఇవ్వండి. ఇంకొకటి ఏమిటంటే
అక్టోబర్ 11వ తేదీ అయ్యగారిది ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. మూడో సంవత్సరం ఇది ప్రేయర్ మీటింగు. ఈసారి మనం నెల్లూరులో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ప్రేయర్ మీటింగ్స్ 2 శుక్రవారం వచ్చింది. 11వ తేదీ ఒక శుక్రవారం ప్రేయర్ మీటింగ్ వచ్చింది. డెడికేషన్ యానివర్సరీ మీటింగు కూడా 18వ తేదీ శుక్రవారం వచ్చింది. కాబట్టి 11వ తేదీ ప్రేయర్ మీటింగ్ ఇక్కడ పెట్టుకుందాము. 18వ తేదీ అక్కడ ఖచ్చితంగా పెట్టాలి. అక్కడ ప్రేయర్ హౌస్ డెడికేషన్ యానివర్సరీ మీటింగ్ కాబట్టి అందరు ప్రార్థన చేయండి. చైన్ ప్రేయర్ పేపర్ తీసుకోండి. 11వ తేదీ ప్రేయర్ మీటింగ్కి అందరు రండి. ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ టైమింగ్స్ కాదు, మనం శుక్రవారం ఉదయం 10 గంటల నుండి ఉంటుంది ప్రార్థన. అది గుర్తుపెట్టుకొని మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రార్థన ఉండదు. కాబట్టి అక్టోబర్ 11వ తేదీ ఇప్పుడే అనౌన్స్ చేయాలంటే నాకు భయం. ఎందుకంటే వచ్చే వారం నుంచి సర్దుకుంటారు అందరూ. ఏమని ఉదయాన్నే వచ్చేవాళ్ళు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేవాళ్ళు. మీరు కరెక్ట్గా సమయం వినండి. అక్టోబర్ 11వ తేదీ శుక్రవారము ఉదయం 10 గంటలకి ఇక్కడ ప్రార్థన ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకోసం అందరూ చైన్ ప్రేయర్ పేపర్ తీసుకొని ప్రార్థన చేయండి. మనము ఈ 3 days ఫాస్టింగ్ ప్రేయర్ కోసం కూడా అందరూ ప్రార్థన చేయండి. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. ఈ లోకంలో మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, శోధనలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో అపవాది మమ్మల్ని అనేక విధాలుగా పడగొట్టాలని చూస్తున్నప్పటికీ ఆ యొక్క అంశాన్ని బట్టి మీరు ఇది మాకు హెచ్చరిక ఇచ్చినందుకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. లోకము దాని ఆశ గతించిపోవును కానీ తండ్రి చిత్తం నెరవేర్చేవాడు నిత్యం నిలుచును అని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రం నా తండ్రి. మాలో తాత్కాలికమైనటువంటి భక్తి, తాత్కాలికమైన ప్రేమ ఏమైనా ఉన్నట్లయితే దయతో క్షమించి ప్రభువా, నిత్యము నిరంతరం నిలిచి ఉన్న నిన్ను ప్రేమించి నిత్య జీవంలో ప్రవేశించడానికి మాకందరికీ సహాయం చేయమని అడుగుచున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ సన్నిధిలో ఎత్తిపట్టుకొంచున్నాం, సమర్పించుకొంచున్నాం. ప్రియుడా, మీకు వందనాలు యేసయ్యా. ఏ బిడ్డలైతే అనారోగ్యంతో నీ సన్నిధికి వచ్చున్నారో యేసు నిబంధన రక్త ప్రభావంతో వారికి స్వస్థత కలుగునుగాక. అంధకార శక్తుల చేత పీడింపడుతున్నటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. కుటుంబాల్లో సమాధానంతో ఉన్నటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో మీ సమాధానము దయచేయబడునుగాక. విడిపోయిన కుటుంబాలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తిరిగి సమకూర్చబడునుగాక. ప్రభువా, నీకు వందనాలు నా తండ్రి. ఆర్థిక సమస్యలతో నలిగిపోవచ్చున్నటువంటి బిడ్డలకు ఆర్థిక సమృద్ధి దయచేయబడునుగాక. రుణ భారములతో నలిగిపోవచ్చున్నటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో రుణ విడుదల కలుగునుగాక. ఏ బిడ్డలైతే వాక్య జ్ఞానమునందు ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉన్నారో వారికి వాక్య జ్ఞానము దయచేయబడునుగాక. ఆత్మీయ అభిషేకం కొరకు ఆశ కలిగిన వారికి ఆత్మీయ అభిషేకము దయచేయబడునుగాక. మా బిడ్డలు చదువుకుంటున్నారు, వారికి కావలసిన జ్ఞానము, జ్ఞాపక శక్తి, వివేకము యేసు నిబంధన రక్త ప్రభావంతో దయచేయబడునుగాక. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఏర్పరిచిన వ్యక్తితో వివాహము జరిపించబడునుగాక. నా తండ్రి, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతాన భాగ్యము దయచేయబడునుగాక. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీకు ఇష్టమైన ఉద్యోగం దయచేసి దీవించబడునుగాక. పరిశుద్ధుడా, సమస్త విషయంలో నాయన మేము మీ సన్నిధిలో మొరబెట్టుకొంచున్నాం. మాకు కావాల్సిన ఆత్మీయ జ్ఞానము, పరిశుద్ధాత్మని కృప, కాపుతల మీరు దయచేయమని, దీవించమని, కరుణించమని అడుగుచున్న ఇవులన్నీ మాకు ఇచ్చే దేవుడు కనుక స్తోత్రము. ఏదైనా పరిచర్లో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇంకా సాయంకాలం నుంచి సూలూరుపేటలో జరుగుతున్న 3 దినముల ఉపవాస కూడికలను కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించి దీవించమని, బలపరచమని, ఈ ప్రార్థన ఆలకించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకొంచు యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం మన్నించుము. మమ్మల్ని శోధనలోనికి దాకా దుష్టం నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ మీరందరూ నువ్వై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. యేసునామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనందనాశనం, శిలువ రక్తమే చేయం, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము,
నా అంతరంగంలోనున్న సమస్తమైన పరిశుద్ధ నామను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి ఉన్న మనకును సాక్ష్యం చెప్పిన బిడ్డలకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, రమ్మరా ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. చైన్ ప్రేయర్ పేపర్స్ తీసుకొని వాళ్ళు తప్పకుండా తీసుకోండి.